Hi students, now today lead code problem 27, lead code problem 27, removing element. Lead code problem 27, removing element. For example, A అనే arrayలో 2, 3, 4, 3 ఇలా సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నా మనం ఏం చేస్తామంటే ఒక వాల్యూ ఇస్తాం. వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చాను, ఇచ్చి ఎంటర్ కొట్టాను. ఆ అర్రేలో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నీ రిమూవ్ కావాలి. అంటే అవుట్పుట్ ఏం రావాలి? జస్ట్ 2, 4. ఆ 3s మొత్తం రిమూవ్ అయిపోవాలి. ఎన్ని 3s ఉంటాయి అన్ని 3s. మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ వాల్యూ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రిమూవ్ అయిపోవాలి. నౌ దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఎలా చేస్తానో చూడండి. నౌ ఇంటర్ వాట్ రిమూవ్ element, enter remove element into pointer nums అనే array into nums size comma into value. ఇది రాయమని చెప్పాడు నేను. nums అనేది array, నమ్ సైజ్ అనేది అర్రే యొక్క సైజ్, వాల్యూ అనేది మనం ఏదైతే రిమూవ్ చేయాలో అది. చాలా కష్టపడతారు, చాలా ఫర్ లూపులు రాస్తారు. చూడండి, టైం కాంప్లెక్సిటీ ఆల్వేస్ బెటర్గా ఉండాలి. ఎప్పుడు బెటర్గా ఉంటుంది? నెంబర్ ఆఫ్ లూప్స్ తక్కువగా రాస్తే. కాబట్టి దీన్ని మనం ఒక్క సింగిల్ ఫర్ లూప్తో రాసేద్దాం. నా ఫర్ ఇంటూ ఐ కామా సిలో 0 పెట్టుకుందాము. నౌ ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ నమ్స్ సైజ్ వరకు, నమ్స్ సైజ్ ఐ ప్లస్ ప్లస్. ఇఫ్ ఏ ఆఫ్ కాదు, నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా అయితే సి ప్లస్ ప్లస్ లేదు. నౌ నమ్స్ ఆఫ్ ఐ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ. జస్ట్ ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఏమున్నాయి? 2, 3, 4 నా వాట్ 3 ఎలా ఉంది చూడు. ఫస్ట్ ఐ వాల్యూ ఎంత? ఇది 0, 1, 2, 3. సిని ఎక్కడ పెట్టుకున్నాము? సి 0. ఇక్కడ 2 పాయింటర్స్ ఉంటాయి. ఒకటి షార్ట్ పాయింటర్ అంటారు, ఒకటి లాంగ్ పాయింటర్ అంటారు. షార్ట్ పాయింటర్ అంటే స్లోగా పెరుగుతుంటుంది, లాంగ్ పాయింటర్ అంటే స్పీడ్గా పెరుగుతుంటుంది. ఇక్కడ ఐ అనేది లాంగ్ పాయింటర్, వేరే సి అనేది ఏంటి? షార్ట్ పాయింటర్. నా 2 పాయింటర్స్ పెట్టుకుని ఏం చేస్తాను? సో ఐ అనేది ఫస్ట్ ఐ ఇక్కడ ఉంది. ఐ వాల్యూ 0 లెస్ దెన్ నమ్స్ ఐ. నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? కాదు. వాల్యూ ఎంత ఇచ్చినాం మనం? 3 ఇచ్చినాం. వాల్యూ 3 ఇచ్చినాం. ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? కాదు. కాబట్టి నమ్స్ ఆఫ్ ఐ మైనస్ సిలో నమ్స్ ఆఫ్ ఐ నథింగ్ బట్, హలో, ఆ ఎలిమెంట్ అక్కడనే, సి ఈక్వల్ 0 అయినప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ నమ్స్ ఆఫ్ ఐ. మనం చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఏమైంది? ఐ 1 అయింది. నా నమ్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? ఎస్ కాబట్టి సి ప్లస్ ప్లస్ అంటే ఒక వాల్యూ వచ్చింది.
దాన్ని మనం రిమూవ్ చెయ్యాలి అన్నట్టు. సరే, నెక్స్ట్ ఐ ఎంత? నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? నో, కాదు. కాదు కాబట్టి ఇప్పుడు ఈ నమ్స్ ఆఫ్ ఐని నమ్స్ ఆఫ్ ఐ మైనస్ సిలో వేయాలి. ఐ మైనస్ సి అంటే ఎంత? ఇది 2 అయితే 2 మైనస్ 1 ఎంత? 1. ఈ వాల్యూ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది. నా ఇప్పుడు ఐ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? ఎస్. ఎస్ కాబట్టి ఏమవుతుంది? సి ఏమవుతుంది? 2 అవుతుంది. నా ఇంకో ఎలిమెంట్ కూడా ఉందనుకో 4. నా సి 2 అవుతుంది. నా ఇది ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూవా? కాదు. కాదు కాబట్టి ఏమవుతుంది? నమ్స్ ఆఫ్ ఐ మైనస్ సి అంటే 4 మైనస్ 2. ఈ వాల్యూ ఏమైపోతుంది? ఇక్కడికి వెళ్ళిపోతుంది. నా ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఆన్సర్ 2, 4, 4. ఇక్కడ వరకు ప్రింట్ చేయాలి. సో ఇక్కడ వరకు ఏంది? ఐ మైనస్ సి. సో రిటర్న్ నమ్స్ సైజ్ మైనస్ సి. అర్రేలో ఇక్కడి వరకే ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నట్టు. అవి పోయినాయి. నా దిస్ ఈస్ ద వే ఆఫ్ రిమూవింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ an array. సో ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసి సబ్మిట్ చేద్దాం. నౌ లెట్స్ వాచ్. సారీ నానా, ఇక్కడ రిమూవింగ్ ఎలిమెంట్ 3 అన్నప్పుడు నా 3 ఎలిమెంట్స్ అన్ని పోవాలి. 2, ఏంటిది 4 రావాలి. ఓకేనా? సో 2, 3 కాదు, 2, 4. సేమ్ కోడ్ ఇక్కడ రాయడం జరిగింది నాన్న. నా ఇప్పుడు ఏం చేద్దాం? రన్ చేసి చూద్దాం. నా వాట్? రన్. The what? Accepted. Now ఏం చేద్దాం? Submit. Now submit. The what? 0 milliseconds లో అయిపోయింది. 100% beats. Now accepted 115/115 టెస్ట్ కేసెస్. 115 టెస్ట్ కేసులకు 115 కూడా సక్సెస్ అయ్యాయి. This is the solution for removing element 27th problem in LeetCode. Okay na?